హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మన వీడియోలోకి వెళ్తే మనము బయట చాలా వరకు మన ప్రూఫ్స్ అనేవి బయటకి ఇచ్చేస్తాం అనమాట. లైక్ ఏదైనా మన సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు మన ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. సో వాళ్ళు అనేది వేరే మొబైల్ సిమ్ కార్డ్స్ అనేవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు మన ప్రూఫ్స్ యూస్ చేసుకొని. సో ఈరోజు ఏంటంటే మన ప్రూఫ్స్ తోటి ఎన్నెన్ని మొబైల్స్ అనేవి రిజిస్టర్ అయ్యి ఉన్నాయో మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మాట. అది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా మనము గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ సెర్చ్లోని TAF అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. TASCOP అని సెర్చ్ చేసి మీరు జస్ట్ గూగుల్లోని సెర్చ్ చేశారు అనుకోండి, మనకి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లింక్ అనేది ఇక్కడ మీకు ఫస్ట్లో కనిపిస్తుంది కదా, TAFCOP కన్జ్యూమర్ పోర్టల్ అని చెప్పి. సో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను కదా. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇది మనకి ఎనీ ప్రైవేట్ వెబ్సైట్ ఎనీథింగ్ కదా. ఇది టెలికామ్ సర్వీస్ మాట. TAFCOP ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టెలికామ్ అనలిస్టిక్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అని చెప్పి కనబడుతుంది కదా. సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో ఇది ఇందులో అనేవి ట్రస్టెడ్గా ఉంటుంది. సో ఇది మీరు దీన్ని నమ్మొచ్చు. అండ్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది కదా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ రిక్వెస్ట్ OTP అని కొట్టాను. సో నా మొబైల్ రిజిస్టర్ నెంబర్కి ఒకసారి OTP అనేది వెళ్తుంది. సో ఆ OTP అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఎంటర్ చేస్తున్నాను కదా, OTP అనేది వచ్చింది. సో OTP అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. 383610. సో నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను కదా, నా ప్రూఫ్స్ తోటి ఇన్ని మొబైల్ నెంబర్స్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ లాస్ట్ 4 డిజిట్స్. సో ఇవన్నీ ఇక్కడ రిజిస్టర్ అయ్యే నెంబర్స్ అనేవి కూడా నావే. సో ఇక్కడ మీరు అలా ఎన్ని నెంబర్స్ అయితే మీ మొబైల్ నెంబర్స్తో ఉన్నాయో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట కంప్లీట్గా. సో ఇక్కడ మీకు ఇవన్నీ నా నెంబర్సే. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకేమైనా మీది ఏమైనా నెంబర్ కాదనుకోండి, దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అని చెప్పి టిక్ పెట్ చేస్తే అది అనేది అకౌంట్ అనేది క్యాన్సిల్ అనేది అయిపోతుంది. సో అలా మీరు ఏ నెంబర్స్ ఇచ్చావో అన్నీ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 1 2 3 4 5 6 సో ఈ 6 నెంబర్స్ అనేవి కూడా నావే. సో ఇలా మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీ నెంబర్తో ఇంకా ఏమైనా ఎవరైనా మీ ప్రూఫ్స్తో ఏమైనా రిజిస్టర్ అయ్యారో లేదంటే కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎంత హెల్ప్ అవుతుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఎంత యూస్ఫుల్ అండ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.